వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ బ్లాగ్స్. ఇడ్లీలోకి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శుభ్రంగా కడిగేసుకుందాం. వాటర్ వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పప్పుని ఉడకనిద్దాము. పప్పు ఉడుకుతుంది. కారం అయితే వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం. కొద్దిసేపు ఉడకనిద్దాము. పప్పుని మెదిపేసుకుందాము. ఆయిల్ వేడికింది. పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఇక ఇంగువ వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు అయితే వేసుకున్నాను. చిటికెడు పసుపు, రుచికి సరిపడంత ఉప్పు. ఆల్రెడీ పప్పులో వేసుకున్నాం కారం, ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను. కలుపుకుందాము. కొద్దిసేపు మగ్గనిద్దాము. మెదుపుకున్న పప్పునైతే వేసేసుకుందాము. చింతపండు పులుసు కూడా వేసుకుందాం. పులుపు చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ సాంబార్ని ఉడకనిద్దాము. సాంబార్ మరుగుతుంది కదా, ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ అయితే వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. సేపు ఈ సాంబార్ని మరగనిద్దాము. సాంబార్ ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుందాము. ఈ ఇడ్లీలోకి సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ రెడీ ఫ్రెండ్స్. మై ఛానల్ లక్ష్మీ భాను వంటలు అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.